ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా నువ్వులేని లోకంలో నన్నే నే బలి చేస్తాను ఉంటే నా జతగా. సాక్షి స్పెషల్ చిట్ చాట్ కి స్వాగతం, వెల్కమ్. చాలా బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ ఇక్కడ, ఎందుకంటే ముగ్గురు చక్కటి గాయకులు ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. ఇండియన్ ఐడల్ తెలుగు ఈ కాంటెస్ట్లో చాలా పాపులర్ అవుతున్న వీళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఎలిమినేట్ అయ్యి ఇక్కడికి వచ్చారు ఇవాళ. లెట్స్ ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ దర్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ విత్ మీ అభిజ్ఞ, వల్లభ, శశాంక్. ఓకే, ఐ హ్యావ్ విత్ మీ అభిజ్ఞ, వల్లభ అండ్ కేశవ్. ముగ్గురు కూడా ఒకే స్టేజ్లో ఎలిమినేట్ అయ్యారా? ముందు మేమిద్దరం ఎలిమినేట్ అయ్యాం, దాని నెక్స్ట్ రౌండ్ కి అన్న ఎలిమినేట్ అయ్యారు. ఓకే, ఫస్ట్ ఇవాళ మాట్లాడడం మానేసి అందరూ ఒక్కొక్క పల్లె అందుకున్నాం. మీరు పాడిన పాటలు ఒకసారి. రైట్, విల్ స్టార్ట్ విత్ యూ. ఇట్టి పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి బట్టే పని ముట్టే అవసరమట ఇకపైన. ఇన్నాళ్ళుగా దాగున్నది విరహం, ఇన్నాళ్ళని ముయ్యాలట హృదయం, అందాకి పయనం సులువుగా మరి ముగిసేనా. చకోరీ పందెములో ఓ పందెములో నే ముందరు నువ్వు ముందరు చూద్దాం చూద్దాం. ఏం మాయ చేసావు? థ్యాంక్ యూ అండి. వాట్ అబౌట్ యూ అభిజ్ఞ? ఇండియన్ ఐడల్లో పాడిన పాట అయినా సరే నీకు ఇష్టమైన పాట. యూఆర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నావు? అక్కడే ఉంటున్నావా? పెరిగింది చదివింది అంతా అక్కడే. కానీ చక్కగా తెలుగు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడటం అలవాటు అయిపోయింది. ఎన్ని రోజులు హైదరాబాద్ లో? ఇక్కడికి వచ్చి 2.5 నెలలైంది. దీనికోసం వచ్చావా? ఓ, అండ్ అభిజ్ఞ నువ్వేమో యుఎస్ లో ఉన్నావు, వర్జీనియాలో చదువుకుంటూ ఇక్కడ దీనికోసం వచ్చావు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో. సో పాట విందాం. చాలా అనిపించట్లేదు యాక్సెంట్. ఇంట్లో కూడా మాట్లాడు. నేను యాక్చువల్లీ ఇంట్లో ఐఎమ్ కన్నడిగా, సో ఇంట్లో కన్నడ మాట్లాడతారు. బట్ రాయడం చదవడం ముందే నేర్చుకున్నా తెలుగు, ఎందుకంటే కన్నడ తెలుగు స్క్రిప్ట్స్ చాలా సిమిలర్. నేను తెలుగు ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಓ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್. ನಿಮಗೆ ಕನ್ನಡ ಬರುತ್ತಾ? ಬರುತ್ತೆ కొంచెం. నైస్. భరత్ అని నేనే అంతే. యా. పువ్వైనా పూస్తున్నా నీ పరువంగానే పుడతా, మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురై నేనే నీ నటనే రాగా, నానా నీవే నా మదిలో ఆడ, నానాడుల నీ రక్తం నడకలో నీ శబ్దం ఉందే హో తోడే దొరకని నాడు విలవిలలాడే ఒంటరి మీనం, ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే. సూపర్. అని అక్కడ ఉంటూ ఈ పాటని విని నేర్చుకోవడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో వాట్ అబౌట్ యూ వల్లభ? హాయ్. ఎక్కడ నేర్చుకుంటున్నావు? నేను ఎల్ఎంఏనా? అందరూ ఎల్ఎంఏనే మామూలుగా. సిటీ అంటే ఎల్ఎంఏ, అవుట్ సైడ్ సిటీ అంటే పాసిబుల్ ఎల్ఎంఏ అంతే. తను ఎల్ఎంఏ. నువ్వు కూడా ఎల్ఎంఏ. వెరీ గుడ్. సో నేను యాక్చువల్గా ఒకటి చెప్పాలి, మిమ్మల్ని లైక్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. అండ్ నేను కూడా నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసింది నాకు తెలిసి రేసుగురం సినిమాలో అనుకుంటా. అండ్ సాంగ్ పాడు. నాకే కొంచెం సిగ్గేసింది అనమాట. అండ్ ఇంటర్వ్యూస్ లో కూడా చూస్తుంటాను ఆర్జీవి గారితో, చాలా ఇంటర్వ్యూస్తో. చిరుగాలిని వెలివేస్తా పారే నది నావిరి చేస్తా
నేనున్న నేలంతా మాయం చేస్తా, లేదే లేదే అవసరమే, నువ్వే నాకు ప్రియవరమే, నువ్వుంటే నా జతగా నేనుంటావు ఊపిరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటావు ఊపిరిగా, నువ్వైనా నమ్మవుగా చెలియా, నేనెవరంటూ ఎవరు గుర్తించరుగా, నా ప్రేమవు నువ్వంటూ నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా, నువ్వు లేని లోకంలో నన్నే నే బలి చేస్తా, నువ్వు ఉంటే నా జతగా. చాలా బాగుంది. అందరికీ యాక్చువల్లీ ఒక నోటీస్ చేసింది ఏంటంటే ఇప్పుడు మైక్ డైనమిక్స్ కోసం వాయిస్ ట్రైనింగ్ జరుగుతుంది. బట్ ప్రీవియస్లీ మీ ముందు జనరేషన్, అంతకుముందు జనరేషన్స్ అందరూ కూడా దే యూస్ టు సింగ్ వెరీ ఫుల్ వాయిస్, ఫుల్ పూర్తిగా వాల్యూమ్తో పాడేవారు. ఇప్పుడు మైక్ డైనమిక్స్ హవ్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ కదా. సో అసలు ఎలా ఉండింది అంటే మైక్లో పాడడం, జడ్జెస్ ముందు పాడడం, వాజ్ దిస్ యువర్ ఫస్ట్ big public performance experience? Actually no, this is my first big public experience in Telugu. ఇంతకంటే ముందు తమిళ్లో సూపర్ సింగర్ లో పార్టిసిపేట్ చేశాను. అక్కడ ఎలా ఉండింది? హౌ వాజ్ జర్నీ? అక్కడ ఇట్ వాజ్ ఆల్సో రియలీ గ్రేట్. ఇంకా కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది కదా, ఎన్వైరన్మెంట్ ఇస్ అ బిట్ మోర్ కాంపిటేటివ్ కదా. యాక్చువల్లీ నాకు ఇది ఇంకా కాంపిటేటివ్ అనిపించింది, ఎందుకంటే అక్కడైతే టాప్ 20లో ఉన్నప్పుడు అక్కడ ఇంకా దేవర్ మోర్ పీపుల్ అండ్ అలా ఉండేది. బట్ ఇక్కడ టాప్ 12 కాబట్టి వెరీ టైట్ కాంపిటీషన్, ప్రతి ఒక్కరు చక్కగా పాడతారన్న ఒక ప్రెషర్ అని నేను చూడలేదు. బట్ ఆ కాంపిటీషన్ ఇంకా ఉండేది. సో నువ్వు పాడిన వెంటనే ఏమన్నారు జడ్జెస్? నేను పాడిన వెంటనే నా మ్యూజిషియన్షిప్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడారు. సో యాజ్ అ మ్యూజిషియన్ వాళ్ళు నాకు వాళ్ళు చాలా లైక్ నచ్చింది, చాలా బాగా పాట మాత్రం కాకుండా మ్యాండ్లిన్ కూడా చాలా బాగా చేస్తున్నావు. ఏది మ్యాండ్లిన్? అక్కడ ఉంది మ్యాండ్లిన్. ఓకే, సో మ్యాండ్లిన్ కూడా వాయించేస్తున్నావు టింగ్ టింగ్ టింగ్. సో మ్యాండ్లిన్ మీరు పాటలు పాడుతూ ప్రతి ఎపిసోడ్ లో, సో ఒక 2 ఎపిసోడ్ తప్ప మిగతా అన్ని ఎపిసోడ్ లో మ్యాండ్లిన్ వాయించారు. ఇప్పుడు మీకు ఐ థింక్ ఈ కాంటెస్ట్ లో చాలా మంచి పేరు తెచ్చుకుంటున్న ఒక వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ సింగర్స్ ఎవరు చెప్పండి? అంటే కాంపిటీషన్ లోనా? కాంపిటీషన్ లో నాకు అందరూ చాలా ఇష్టమే. నాకు మోస్ట్ ఫేవరెట్ సింగర్ లో మేల్ సింగర్ అంటే ఐ రియలీ లైక్ అనిరుద్ధ్. అండ్ అతను నా సూపర్ సింగర్ లో సీనియర్ గా ఉండేవాడు. సో నేను సీజన్ 9 అయితే అతను సీజన్ 6 తమిళ్లో అలా పరిచయం అయింది. అండ్ సీజన్ స్టార్ట్ సుస్వరం. సో అతను స్టార్ట్ అయ్యే ముందు నాకు పరిచయం అయిన ఫస్ట్ వ్యక్తి అనిరుద్ధే, అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. ఓ హీస్ అమేజింగ్. నేను చాలా పాడాను అనిరుద్ధ్తో కలిసి. అంటే సో ఎలా ఉంది అభిజ్ఞ, నీకు ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు జడ్జెస్? And it was my first time on like this big of a platform, so నేను వెళ్ళేటప్పుడే I didn't have any, like I just want to do my best and come అంతే ఉండే నా మైండ్లో. సో జడ్జెస్ కూడా లైక్ వాళ్ళకి కూడా అది అర్థమైంది, you know, they were like ఇంకా ప్రాక్టీస్ చేయాలి, the competition is getting tough, so నువ్వు దీంట్లోకి వెళ్ళిపోవాలి ఇంకా. Did you feel bad ఎలిమినేట్ అయినప్పుడు? No, not at all. Did you have a hunch కష్టం అవుతుంది ఈ రౌండ్ లో అని? అలా I mean అవుట్కమ్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. I was just like నా పర్ఫార్మెన్స్ గురించే I was thinking about. Yeah. అక్కడ ఏంటి మ్యూజిక్ నేర్చుకుంటున్నావా US లో? Yeah, నేర్చుకుంటున్నాను. వర్ణాలు? Yeah, so I started with Amma, so she taught me Bhagavad Gita, slokams. So dan tarvata Carnatic music and light music నేర్చుకున్నాను. So Bhagavad Gita తర్వాత Carnatic, Western as well. నువ్వైతే చెప్పక్కర్లేదు, LMA అంటే ట్రైనింగ్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. రామాచారి సార్ ఏం చెప్పి పంపించారు? సార్ చెప్పలేదు, అంటే సార్ నేర్పించారు మాకు మ్యూజిక్. అండ్ లైక్ సార్ ఇచ్చే టిప్స్ కానీ, సార్ ఎక్కువ ఏమంటారు క్లాసెస్లో ఎక్కువ నేర్పిస్తారు. దాంతోపాటు ఎలా ఉండాలి లైఫ్లో, ఎలా బతకాలి,
అండ్ ఏమంటారు ఇలాంటి పెద్ద పెద్ద స్టేజెస్లో ఎలా ఉండాలి, ఎలా పర్ఫామ్ చేయాలి. నేను ఎల్ఎంఏ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ తెలుసా, తెలీదా నీకు? మీరు పాడుతున్నప్పుడే మీరు Ah. ఎల్ఎంఏ మీలో ఏదో ఒకసారి music ఉందని ఇంటర్వ్యూకి నాకు వచ్చారని అనిపించింది తెలుసు చాలా. కానీ మీరు ఎల్ఎంఏ అని తెలియదు నాకు. అంటే ఎల్ఎంఏ కూడా ఓకే, నేను Okay. సంగీతం నేర్చుకునేటప్పుడు, బట్ నా ఫస్ట్ బ్యాచ్ లో మీరు అప్పుడు ఎల్ఎంఏ పెట్టలేదు అప్పటికి. Yeah. రామాచారి సార్ విడిగా నేర్పించేవారు. ఓకే, సో అలా అన్నమాట. సో మీరు జడ్జ్ గా కూడా చేశారండి. జడ్జిగా అన్ని అయిపోయాయి ఇప్పుడు. ఇంకా జడ్జి లేదు, టీచర్ లేదు, ముకాబలా ఇంకేది హాయిగా ముకాబులాలు. Yeah. కరెక్ట్ కరెక్ట్. సో ఇప్పుడు ఒకటి చెప్పండి, ముగ్గురిని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. Yeah. బికాస్ ఇటు మ్యూజిషియన్స్ ముందు వాట్ ఇస్ యువర్ మ్యూజికల్ గోల్, ఏం చేయాలనుకుంటున్నారు? ఫుల్ మ్యూజిక్ లో మునిగిపోవాలని. బట్ ఏ వచ్చేసి మొత్తం అంతా ఇప్పుడు మనకి ప్లేయర్స్ అక్కర్లేదు, సింగర్స్ అక్కర్లేదు అని చెప్తున్నారు. డూ యూ బిలీవ్ దట్? ఏఐలోనా? ఐ థింక్ ఏఐని చాలా మంది ఒక థ్రెట్ గా చూస్తున్నారు, బట్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బిగ్ అడ్వాంటేజ్. ఇట్ ఈస్ అ గేమ్ చేంజర్. అండ్ ఇన్ వాట్ వే అని అడిగితే, ఇప్పుడు రీసెంట్ గా లాల్ సలాం అని ఒక ఫిల్మ్ వచ్చింది. అందులో ఏఆర్ రెహమాన్ గారు 26 సంవత్సరాల క్రితం చనిపోయిన షాహుల్ హమీద్ గారు వాయిస్ ని, అండ్ ఇందాక 2 సంవత్సరాల క్రితం చనిపోయిన బంబా బాకియా గారు వాయిస్, ఇద్దరి వాయిస్ టైమ్లెస్ వాయిసెస్ అని ఒక ఏఐ ద్వారా వాళ్ళిద్దరి వాయిసెస్ని మళ్ళీ తీసుకొచ్చారు. అండ్ అందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ లెగసీ క్యారీ ఫార్వర్డ్ అవుతుందన్న ఒక ఉద్దేశంతోనూ ఆ పాటకి వాయిస్ ఇచ్చిన వ్యక్తికి కూడా అవకాశం ఇచ్చే రైట్ ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. సో ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు సమ్ సింగర్స్ ఆర్ సాట్ ఆఫ్టర్ ఫర్ దేర్ వాయిసెస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు టెక్నికాలిటీస్ అని పక్కన పెడితే ఇతని వాయిస్ బాగుందని చెప్పి వీళ్ళని తీసుకొచ్చి పాటలు పాడే ఒక టైం ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ట్రాక్ సింగర్స్కి కూడా చాలా మందికి అవకాశం దొరకని ఒక స్టేట్లో ఆ ట్రాక్ సింగర్కే అవకాశం దొరికితే, అండ్ వాళ్ళకి వాళ్ళ వాయిస్ ఫైనలైజ్ అవ్వకపోయినా వాళ్ళ సింగింగ్ ఫైనలైజ్ అవుతుంది, బట్ వాయిస్ వేరే ఒక్కరిది వస్తుందంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. సో ఆ రకంలో చూస్తే ఐ థింక్ కరెక్ట్ కాదంటారు. కరెక్ట్. ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. నాకు ఇందులో ఎథికల్ ప్రాబ్లమ్స్ అన్నట్టు నేను చూడను. యాజ్ లాంగ్ as దేర్ ఇస్ కన్సెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటే చాలు. రైట్. ఇందాక ఈ లాల్ సలాం ఫిల్మ్ లో కూడా వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన రాయల్టీస్, వాళ్ళకి కావాల్సిన అలా క్రియేట్ చేయడం వేరు, బట్ యాక్చువల్లీ ఒక పాట జనరేట్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ. ఆ పాట జనరేట్ చేయడం సెకండ్ లో మనకి లిరిక్, మ్యూజిక్ అండ్ అన్ని కలిసి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవసరం లేకుండా వాయిసెస్ కూడా మనకు కావాల్సిన స్టైల్లో, హిప్ హాప్ అంటే హిప్ హాప్, యూనో వాట్ ఎవర్, రెట్రో అంటే రెట్రో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ప్రొడ్యూస్ అయ్యి వస్తుంది. సో మ్యూజిషియన్స్ కి ఎలా ఉంటుంది? మీరందరూ సీరియస్ గా మ్యూజిక్ పర్స్యూ చేస్తున్నారు కదా. అది ఇట్స్ వెరీ లిమిటెడ్ అండి. అంటే ఏఐ కెన్ ఓన్లీ జనరేట్ మ్యూజిక్ టు అ సర్టన్ పాయింట్. మిగతా అన్ని లైక్ హ్యూమన్ ఎలిమెంట్స్ ఉంటేనే ఒక పాటలో సోల్ ఉంటుంది. సో చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. వాట్ అబౌట్ యూ? మనం ఈ రోలో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఒక స్వరం తప్పి దాటు స్వరం. ఓకే, అంటే అన్న చెప్పిన పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే దట్ ఈస్ నువ్వు కూడా ప్రొఫెషనల్గా మ్యూజిషియన్ అవుదాం అనుకుంటున్నావా? నేను ఏమంటారు ఒక ప్లేబ్యాక్ సింగర్ అండ్ ఆల్సో పాడవా? కోరస్ లో పాడుతున్నావా? కొంచెం పాడుతున్నావా కోరస్? బికాస్ కోరస్ తో మొదలు పెడతారు చాలా మంది కదా, దట్స్ వై. అభిజ్ఞ, వాట్ అబౌట్ యూ? మరి యుఎస్ లో ఉంటూ యూర్ గోయింగ్ టు కమ్ కీప్ విజిటింగ్? యాక్చువల్లీ ఇక్కడే షిఫ్ట్ అయిపోయాం ఇంకా. ఓ షిఫ్ట్ అయిపోయారు మ్యూజిక్ కోసమా? మ్యూజిక్ కోసం. సూపర్ కదా అసలు. అక్కడ లేదా అంత మ్యూజిక్? అంటే ఇక్కడ ఇంకా బేస్ డెవలప్ చేసుకోవడానికి, లైక్ కర్ణాటిక్ మ్యూజిక్, సౌత్ ఇండియన్. సో నేర్చుకుంటున్నా, ఎవరిదే నేర్చుకుంటున్నా ఇక్కడ? ఇప్పుడు రామాచారి సార్ దగ్గర నుంచి, అండ్ దెన్ కర్ణాటిక్ మ్యూజిక్ జానకి లక్ష్మణ్ గారి దగ్గర నుంచి. సూపర్. అయితే ముగ్గురు కలిసి ఒక అదిరిపోయే పాట ఏం పాడతారు? సో దట్ వి బిఫోర్ వైండ్ అప్, బికాస్ మనం లేట్గా మొదలు పెట్టాం, తొందరగా వైండ్ అప్ చేయాలి కాబట్టి. సో అందరం కలిసి ఒక పాట, లేకపోతే పల్లవి. లెట్స్ డూ అంతాక్షరి. ఓకే, ఫోర్ ఆఫ్ us. ఓకే, I'll start. మనసే తీయగా స్వరములు చిందేనే, తీరని తృష్ణకి అమృతము అందెనే. నిజంగా నేనేనా ఇక నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా. బ్యూటిఫుల్. నా Can I sing? You can sing in your class, yeah. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నాతోటి ఉన్న సేన ఊరికేటి యువసేన. అంతవరకు వచ్చి మళ్ళీ నా ఇచ్చావా? बहुत अन्याय है और अक्रम भी है.
Yeah. నా అంటే నా పేరే కాంచనమాల. గరం మసాలా నా తా నా 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 నా. నువ్వు అది పాడుండొచ్చు కదా. అదే అన్నా. చాలా బాగా పాడుతుంది. పాడు 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 నువ్వు పాడు. కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు. సూపర్. మీ అందరూ Thank you. చాలా బ్యూటిఫుల్ వాయిసెస్తో ఐ థింక్ చాలా స్పోర్టివ్గా మంచి ఒక టాలెంట్ హంట్లో పాల్గొని అండ్ వైల్ పర్సూయింగ్ యువర్ ఎడ్యుకేషన్. ఏం చదువుతున్నావు నువ్వు? నేను ట్రిపుల్ చేశాను మెల్బర్న్ లో, అమ్మో. అక్కడ ఆస్ట్రేలియాలో. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రికల్ అండ్ మన ట్రిపుల్నే అంతే కదా. ఓకే, వాట్ అబౌట్ యు? I just finished high school, so 12th grade I think. ఓ యు జస్ట్ 12th గ్రేడ్, ఇంకా చిన్న పాప. రైట్. నేను బీటెక్ థర్డ్ ఇయర్ అందరూ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉంటూ అసలు అంటే మామూలు ఇక్కడికి వచ్చి అంత సీరియస్ మ్యూజిక్ పాడడం అనేది చాలా విశేషం. మీ తల్లిదండ్రులకి, గురువులకి, అందరికీ కూడా యూనో సలాం అండ్ థ్యాంక్ యూ ఆల్ Thank you ఫర్ so కమింగ్. Thank you మళ్ళీ so much. మళ్ళీ Thank you so much కలుద్దాం for మనం, having me. మళ్ళీ Yeah, బోల్డ్ sure. పాటలు పాడుకుందాం. తప్పకుండా. Okay, అది మనసే సంగతి. తీయగా మీరు పాడుతుంటే జుగల్బందీ చేయాలని చాలా ఐ వాజ్ వెరీ వెరీ చేయి ఇప్పుడు. ఎక్సైటెడ్. ఇప్పుడు చేయొచ్చా? కాకపోతే విత్ మ్యాండలినా లేకపోతే with మ్యాడ్లిన్ voice కాదు, కాదా? వాయిస్. మీరు పాడుతుంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. మీరు పాడిన వెంటనే ఐ వాజ్ సో హ్యాపీ. మనసే తీయగా స్వరములు చిందినే తీరని తృష్ణకి అమృతం అందినే నేనే ఇకపై నేనే ఇకపై నీకే కొలువై నీకే నేనే ఇకపై నీకే కొలువై మనసే తీయగా స్వరములు చిందినే తీరని కృష్ణకి అమృతం అందినే సాక్షి టీవీకి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.